హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారతదేశ 70వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఐక్యరాజ్య సమితిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. 1966లో సమితి హాల్లో సుబ్బలక్ష్మి సంగీత కచేరీ జరిగింది. ఆ కార్యక్రమానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ దీన్ని ప్రారంభించారు. భారతదేశపు 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడ చాలా ఘనంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈవినింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే 1966లో ఎంఎస్ సుబ్బలక్ష్మి షోని ఏర్పాటు చేశారు. 50 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి అరుదైన అవకాశం ఏఆర్ రెహమాన్ గారికి దక్కింది. ఈ సందర్భంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి స్టాంపుని, పోస్టల్ స్టాంపుని కూడా ఇక్కడ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం లోపల 1200 మంది కెపాసిటీ ఉన్న హాల్ మనకు లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆల్రెడీ సగం మంది లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది సందర్శకులు విచ్చేస్తున్నారు. 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడ ఇవాళ ఆగస్టు 15 నుంచి 19 వరకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ని 19 వరకు కూడా మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఇక్కడ సందర్శకులు వచ్చి చూసి తరించొచ్చు. ఈరోజు యునైటెడ్ నేషన్స్లో ఒక హిస్టారిక్ ఈవెంట్కు అటెండ్ కావడానికి వచ్చాము. ఏఆర్ రెహమాన్ షో గారు ఈ యొక్క ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతరత్న వారికి యొక్క మెమోరియల్ కోసము ఈరోజు ఈ ఏఆర్ రెహమాన్ షోకు యునైటెడ్ నేషన్లో జరగడం అనేది మన భారతీయులందరికీ కూడా గర్వకారణం. సో ఆ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడానికి కోసం న్యూజెర్సీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. 70వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్. సమితిలో భారత్ భాగస్వామ్యాన్ని కొనియాడారు ఆయన. నమస్తే. I am pleased to convey my warmest congratulations on the 70th Independence Day of the Republic of India. Tonight you celebrate India through music and song. But we are also celebrating India's strong partnership with the United Nations. India is a founding member of the United Nations, joining even before independence, affirming the people of India to the organization and our charter. We thank India for serving as one of the top contributors to UN peacekeeping operations. And we take inspiration every day from many other Indian contributions, from the non-violent teachings of Mahatma Gandhi to the harmony and unity represented by the International Day of Yoga. We look forward to further strengthening those ties in every dimension of our work, from peace to sustainable development to human rights. ఐక్యరాజ్య సమితిలో జరిగిన భారతదేశ 70వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి వీణల విందుగా చేసింది.
తన సంగీత విభావరిలో భాగంగా స్వయంగా సూఫీ సంగీతంతో ఆకట్టుకున్నారు రెహమాన్. తనకు ఆస్కార్, గ్రామీ అవార్డుల్ని తెచ్చిపెట్టిన జయహో పాటను పాడి శ్రోతల్ని ఉర్రూతలూగించారు రెహమాన్. తన చెల్లెలు గాయకుడు జావేద్ తో కలిసి ఈ పాటను పాడారు రెహమాన్. రెహమాన్ గానామృతానికి మంత్రముగ్ధులైన శ్రోతలు ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
50 ఏళ్ల క్రితం ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ ఇచ్చిన చోట తాను కచేరీ నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా తెలిపారు రెహమాన్. And so that is evolvement which I would like to see in my lifetime. I want to see people evolving, finding a method, not to kill each other, but find a better method to solve conflicts. Religion is supposed to take you to a higher level to discover yourself, but we're still not, I feel we're not even crossed the first stage of it to discover something greater. And let's hope in our lifetime we see this change and we cross that path and find greater things. Thank you so much. ఇది వాళ్ళ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.